యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఈరోజు చాలామంది మత మార్పిడులు చేస్తున్నారని, ఎక్కువగా క్రైస్తవులు కొన్ని మతాలకు చెందిన వారిని క్రైస్తవ మతంలోకి మార్చుకుంటున్నారు, మత మార్పిడులు చేస్తున్నారు. అది చాలా తప్పని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. క్రైస్తవ్యం గురించి తెలియక వీరు అలా మాట్లాడుతున్నారు. హృదయాన్ని దేవుడు మార్చుకోమన్నాడు. దేవుడు మనిషికి మారు మనసు లేదు, మారు మనసు పొందడానికే క్రైస్తవ్యం పుట్టిందని బైబిల్ తెలియజేస్తూ ఉంది. మార్పు లేని జీవితాలను, మారు మనసు పొందని మనుషులకు మారు మనసు పొందే అవకాశం బైబిల్ ఇచ్చింది. ప్రియమైన దేవుని పిల్లలారా, మానవ మనసులో దేవునికి చోటు లేదు. మానవ హృదయము అనేకమైన వాటితో పాడైపోయింది, చెడిపోయింది. ఈ జీవితాలను కట్టాలన్న ఉద్దేశముతో పరలోకములో ఉన్న దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, మనుషులందరికీ దేవుడు ఒక్కడని మాట్లాడుతున్నాం కదా, అన్ని మతాల వారమి. ఆ దేవుడు మానవులందరినీ రక్షించటానికి ఒక జాతిని, ఒక ప్రజను ఎన్నుకొని అందులో నుంచి క్రీస్తును తీసుకొచ్చి క్రీస్తు ద్వారా ప్రపంచాన్ని రక్షించాలని, యేసుక్రీస్తు ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రతి జాతి మనుషులను రక్షించాలన్న సంకల్పం అది సృష్టికర్త అయిన దేవుడిది. అది మానవుల రక్షణ కొరకు జరిగింది. బైబిలు మతం మార్చుకోమని చెప్పలేదు, మనసు మార్చుకోమని చెప్పింది. మనసు బాగులేదని చెప్పింది. మన అవయవాల్లోకి దుర్నీతి వచ్చింది. దుర్నీతి నుండి బయటపడండి, దుర్నీతి నుండి తప్పించుకోండి, దైవనీతితో మీ దేహాలను నింపుకోండి అని క్రైస్తవ్యం ప్రకటిస్తూ ఉంది. అవయవాలను దేవుడు తన చిత్తం కొరకు ఇచ్చాడు. మీరేం చేస్తున్నారంటే మనుషులారా, మీ ఇష్టం కొరకు వాడుతూ ఉన్నారు. అది మంచిది కాదు అని బైబిల్ చెబుతూ ఉంది. ఒక మనిషిని ఉన్న మతంలో నుంచి క్రైస్తవ్యం వైపు, లేక మీరు అనుకున్నట్టు క్రైస్తవ మతం వైపు నడిపించాలంటే ఎంత కష్టం అంటే, బైబిల్లో పరలోకం గురించి, స్వర్గం గురించి ఇరుకు ద్వారం అనే పదము ఉపయోగిస్తూ బైబిల్ మాట్లాడింది. పరలోకం అనేది ఇరుకు ద్వారం. మానవ జీవితం విశాలతను కోరుకునేది, ఇరుకులను కోరుకునేది కాదు. మనిషికి ఇరుకు జీవితం, ఇరుకు బ్రతుకు మనిషికి నచ్చదు. కాబట్టి పరలోకం అనేది, స్వర్గం అనేది ఎలాంటిదంటే అది ఇరుకుతో కూడినది, అది ఇరుకు మార్గము. ఆ దారిలో ప్రవేశించటం చాలామంది వలన కాదు, వల్లపడదు, ఆ దారిలో వెళ్ళలేరు. కాబట్టి పరలోకం గురించి యేసు బోధించిన ఆ స్వర్గం గురించి మీరు బాగా ఆలోచించగలిగితే, వేరే మతస్థులను ఈ క్రైస్తవ మతము వారి మతంలోకి మార్చుకుంటుంది, అనేకమైన ఆశలు చూపించి అని చెబుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు కోరుకున్నది నా పేరు మీద ఎదుటి వారికి మేలు చేయండి, ఉపకారం చెయ్యండి, మహోపకారం చెయ్యండి, ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టండి, దానాలు చెయ్యండి, ధర్మాలు చెయ్యండి,
దరిద్రులను ఆదుకోండి, అనాథులను ఆదుకోండి, వస్త్రహీనుడు కనబడితే వస్త్రాలు ఇవ్వండి, ఆకలితో ఉన్నవాడికి ఆహారం పెట్టండి. ఒకానొక సందర్భంలో యేసు ప్రభు వాక్యం చెప్పేటప్పుడు చాలామంది తన దగ్గరికి వస్తారు, యేసుక్రీస్తు దగ్గరికి. వచ్చేటప్పుడు అప్పటికే 1, 2, 3 దినాలు గడుస్తూ ఉంటుంది. వీళ్ళు ఇప్పటికీ కొన్ని దినాల నుంచి వాక్యం వింటున్నారు. వీరిని ఇలా పంపిస్తే మార్గం మధ్యలో మూర్ఛిల్లి పడిపోతారు. కాబట్టి వీళ్ళకి ఏదైనా భోజనం పెట్టి పంపించండి అని యేసు వెంట ఉన్న ఆనాటి క్రైస్తవులైన అపోస్తులకు చెబుతారు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు పేరు మీద దేవుని మాటలు చెప్పమని బైబిల్ చెప్పింది, దేవుడు చెప్పాడు. అలాగే ఆకలితో ఎవరిని ఉంచకండి, వాళ్ళకి ఆహారాన్ని పెట్టండి అని ఈ దానాల గురించి, ధర్మాల గురించి బైబిలు చెప్పింది. దేవుడు యేసు ప్రభువు ద్వారా, క్రైస్తవ్యం ద్వారా దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, నన్ను తెలుసుకోవటం అంటే మనుషులను బాధ పెట్టడం కాదు. మిమ్మల్ని ఎవరైనా హింసించారనుకో, మరలా మీరేం చేయాలి, వాళ్ళని హింసించకండి అని బైబిల్ కోరుకుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవ్యం యొక్క ముఖ్య ఉద్దేశాలు ఈరోజు మానవ కోటికి తెలియలేదు. బైబిల్ గ్రంథంలో కొర్నేలు అనే ఒక భక్తుడు ఉంటాడు. ఆయన యేసు ప్రభు గురించి వినాలని అపోస్తులుడైన పేతురు గారిని పిలుస్తాడు. అప్పటికి బైబిలులో ఆయన గురించి రాయబడిన మాటలు మీరు వింటే, ఆయన దేవుడి యందు భయం కలిగి, భక్తి కలిగి జీవిస్తున్నాడని, దేవుణ్ణి నమ్ముకున్న వారు ఎలాగుండాలి, ఎలా ఉండమని దేవుడు మనిషిని కోరుకుంటున్నాడు అన్నది యేసు ప్రభు వారు బైబిల్ రాసిన భక్తులు ఇలా మాట్లాడారు. దేవుడి యందు నువ్వు భయం కలిగి, భక్తి కలిగి ఉండాలి. నువ్వు మాత్రమే కాదు, నీ ఇంటి వారు కూడా భయం కలిగి, భక్తి కలిగి ఉండాలి. దేవుడికి ప్రార్థన చేసే జీవితం ఉండాలి. అక్కడతో అక్కడన్నా నీకు కలిగి ఉంటే ఉపకారాలు, ధర్మాలు ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉండండి అని బైబిలు దేవుడు ప్రకటిస్తున్నాడు అన్నమాట. చెబుతూ ఉన్నది బైబిల్, దేవుడు కూడా అలాగే చెబుతూ ఉన్నాడు. మీరు బాగా ఆలోచించగలిగితే ఇలాంటివి దేవుడు చెప్పాడు కాబట్టి క్రైస్తవ్యము చేస్తూ ఉంది. అంతేగాని క్రీస్తనే ఆ మార్గంలోకి, ఆ సత్యములోకి, మీరు అంటున్నారు కదా క్రైస్తవ్యం మతం అని, మీరు అంటున్నట్టే నేను మాట్లాడుతాను. ఆ మతంలోకి చాలామందిని అలాంటి ఉద్దేశంతో మార్చట్లేదు, తీసుకురావట్లేదు. ఇకపోతే ఒక వ్యక్తిని మార్చటం, ఒక వ్యక్తికి రక్షణ గురించి చెప్పి ఒక వ్యక్తిని మార్చటం ఎంత కష్టమో బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. హైందూ సహోదరులకి, ముస్లిం సహోదరులకి చాలా మతస్థులు, చాలా మతాలు ఈ భూమి మీద ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరికీ ఒక క్రైస్తవుడిగా నేనేం చెబుతున్నానంటే, మీరు కూడా దేవుడు ఉన్నాడని నమ్మారు, దేవుడు ఉన్నాడని ప్రకటిస్తున్నారు. కాబట్టి క్రైస్తవులు మీ మధ్య ఉండడం మంచిది. ఎందుకు మంచిదో నేను చెబుతాను. మీరు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు, మేము దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం. మీరు దేవుడు ఉన్నాడని ప్రకటిస్తూ ఉన్నారు, మేము దేవుడు ఉన్నాడని ప్రకటిస్తూ ఉన్నాం. కాబట్టి మమ్మలను మీరు ఇబ్బంది పెట్టకూడదు. దేవుడు లేడు అని మేము ప్రకటించామనుకో, అప్పుడు మీరు మమ్మలను అడ్డుకున్న ఒక మంచి అర్థం ఉంది. మీరు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు, భక్తి శ్రద్ధలతో దేవుళ్ళు ఎదుగుతున్నారు. హైందూ సహోదరులైనా, ముస్లిం సహోదరులైనా, జైనులైనా, సిక్కులైనా, ఏ మతస్థులైనా దైవాన్ని అనుసరిస్తూ ఉన్నారు. మేము కూడా దైవాన్ని అనుసరించాలన్న ఉద్దేశంతో మీ మధ్య జీవిస్తూ ఉన్నాం. పోనీ భారతదేశం ఎక్కువ హైందూ సహోదరులు ఉన్నారు కాబట్టి మీ దేశం అనుకుందాం, అది మీదే. భారతదేశం మీ దేశం, మీ దేశం మధ్య వేరొక దేవుణ్ణి నమ్ముకున్న మమ్మలను బ్రతకనివ్వండి. మీలాగే దేవుడున్నాడనే నమ్మకాల్లో ఎదుగుతూ ఉన్నాం. కాబట్టి మమ్మలను బాధ పెట్టకండి.
అర్థం చేసుకోండి. యోధాపత్రిక 1:23 అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి. అది కొంతమందికి క్రైస్తవ్యం, చాలామందికి క్రైస్తవ్యం వాక్యాన్ని ఎందుకు చెబుతూ ఉందంటే, మనుషులను రక్షించండి, మనుషులను రక్షించండి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి అని బైబిల్ ఎందుకు అందంటే, మీ మతంలోకి లాగేసుకుంటున్నారు, మీరు మత మార్పిడి చేస్తున్నారు అన్న ప్రతి ఒక్కరికి కూడా నేను బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే, ఒక మనిషికి రక్షణ వార్త ప్రకటించటం, ఒక మనిషిని, ఒక మతస్థుడను, ఒక మనిషిని, వేరొక వ్యక్తిని యేసులోకి తీసుకురావటం ఎంత కష్టమో బైబిల్ చెబుతూ ఉంది. ఎంత కష్టమట? అగ్ని, ఒక పెద్ద మంట, ఒక పెద్ద మంట. ఈ మధ్యకాలంలోని అలాంటి మంట అమెరికా దేశంలో జరిగింది, కారు చిచ్చు, అవునా? అలాంటి మంటలో నుంచి మనుషులను మాత్రమే కాపాడగలిగింది, కానీ వారి ఇల్లులను కానీ వారి ఆస్తులను కానీ కాపాడడానికి ఛాన్స్ లేకపోయింది. ఈ మధ్య కాలంలోని భూకంపం వచ్చింది, అవునా? ఎక్కడ? బ్యాంకాక్, మలేసియా, అవునా? మలేసియానా, మయన్మారు, ఈ ప్రాంతాలలో భూకంపం చాలా ఎక్కువగా వచ్చింది. కానీ ఈ ఇళ్ళలో ఉన్న మనుషులను కూడా కాపాడలేని పరిస్థితి. అంటే ఒక వ్యక్తిని రక్షించటం చాలా కష్టం. ఆత్మరక్షణ ఒక వ్యక్తికి రావాలంటే చాలా కష్టం. అది ఎంత కష్టం అంటే, అగ్నిలో నుండి లాగినట్టు. మంటల్లోని ఎంతమందిని కాపాడగలం? మంటలు వచ్చినప్పుడు, మంటల్లో పడిపోయినప్పుడు, మంటల్లో కాలిపోతున్న వారిని ఎంత ఎక్కువ మందిని కాపాడగలం అంటే కాపాడలేము. ఎందుకంటే అదే మంట మరలా మనకు తగిలితే మనం ఏమైపోతాం? మనము కూడా కాలిపోతాం. కాబట్టి మంటల్లో ఉన్నవారిని కాపాడడం ఎంత కష్టమో, భూకంపం వచ్చినప్పుడు మనుషులను రక్షించడం ఎంత కష్టమో, కారు చిచ్చు వచ్చి అలాంటప్పుడు మనుషులను రక్షించటం ఎంత కష్టమో, ఒక వ్యక్తికి దేవుని మాటలు చెప్పి ఆ వ్యక్తిని క్రీస్తు వైపు నడిపించటం కూడా అంత కష్టం. ఏవో ఆశలు చూపించి క్రైస్తవ్యం వైపు లాగేస్తున్నారు అని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అది మీకు అర్థం కావట్లేదు. అర్థం చేసుకోండి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి అంటే అందరికీ వాక్యం చెబితే అందరూ మారిపోతారా? అందరూ కూడా వారి వారి మతాలను విడిచేసి క్రైస్తవ్యంలోకి వచ్చేస్తారంటే చాలా కష్టము. అగ్నిలో నుండి లాగినట్టు, అగ్నిలో నుండి లాగినట్టు అందరినన్నదా, కొందరినన్నదా? అంటే మంటల్లో పడిపోయిన వారిని రక్షించటం చాలా కష్టం. కొందరినే మీరు కాపాడగలరు. కాబట్టి మత మార్పిడి చేస్తున్నారు అన్నవాళ్ళు ఈ వాక్యాన్ని చదవండి, మీకు అర్థమవుతుంది.